ఆదికవిగా విక్రమార్జున విజయం అనే అత్యంత అద్భుతమైన గ్రంథాన్ని, అలాగే ఆది పురాణం పేరిట ఆదినాథుడు జైన తీర్థంకరుడి యొక్క జీవన గాథని రచించి కన్నడ భాషకు ఒక సాహిత్య రూపాన్ని, అక్షర రూపాన్ని ఇచ్చినటువంటి అత్యంత అద్భుతమైన వ్యక్తి పంపన. అందుకే వాళ్ళు అక్కడ కన్నడ సాహిత్యంలో కన్నడ కవిత్రయంగా చెప్తాము, పంప, రన్న, పొన్న. అలాగే తెలుగు సాహిత్యానికి సంబంధించి తెలుగు కవిత్రయంగా ఆంధ్ర మహాభారతాన్ని సంస్కృత మహాభారతాన్ని తెలుగుకరించినందుకు నన్నయ్యని, ఎర్రాప్రగడని, తిక్కని చెప్తారు. సో వీరికంటే ముందు పంపన అంటే మనకు తెలుగులో సాహిత్యంలో వచ్చిన తర్వాత మహాభారతాన్ని ఆది కావ్యంగా భావిస్తే దానికంటే 100 ఏళ్ల ముందు అంటే 9వ శతాబ్ద కాలంలోనే అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని రాసిన వాడు పంపన. వేములవాడ ప్రాంతం, అలాగే బోధన్ ప్రాంతం నుంచి వచ్చిన పంపన కన్నడ రాజ్యంకి వెళ్ళి కన్నడ రాజ్యంలో అత్యంత అద్భుతమైన కవిగా ప్రశంసలు పొంది ఆ తర్వాత తన చివరి దశని మళ్ళీ తన స్వరాష్ట్రానికి, స్వభూమికి, జన్మభూమికి తిరిగి వచ్చి ఇక్కడే సమాధి అయినటువంటి పరిస్థితి మనకుంది. దానికి సంబంధించిన శాసనాలు, ఆధారాలు అన్నీ కూడా స్పష్టంగా మనకు బోధనలో కనిపిస్తుంటాయి. అలాంటి ఒక పంపన ప్రాతిపదికగా తెలుగు కన్నడ ప్రాంతాలకి మధ్య, ప్రజలకి మధ్య తెలుగన్నడ బంధాన్ని రూపొందించే దిశగా చేస్తున్న ప్రయత్నాలలో ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా విక్రమార్జున విజయం పంపకవి కన్నడంలో రాస్తే 1100 సంవత్సరాల తర్వాత దాన్ని జ్యోతిల సదానంద శాస్త్రి గారు తెలుగులో అనువదించి ఒక బృహత్ గ్రంథాన్ని తెలుగు సాహిత్యానికి అందించడం విశేషం. దాంట్లో శాంత వసంత ట్రస్ట్ వరప్రసాద్ రెడ్డి గారు పబ్లిష్ చేయగా, అయినప్పుడు శ్రీలక్ష్మి గారు, నేను, తర్వాత నాలేశ్వరం శంకరం గారు, అలాగే రవిచంద్ర గారు అందరం సమన్వయంతో ఈ అద్భుతమైన గ్రంథాన్ని తెలుగులోకి భావము, అర్థము, తాత్పర్య సహితంగా తీసుకురావడం విశేషం. సో ఇదంతా కూడా ఏంటంటే మనకున్న మూలాలు, తెలుగు భాషకు కన్నడ భాషకు ఉన్న మూలాలని, తర్వాత వాటికి ఉండే అనుబంధాన్ని ఆ లిపిపరంగా, భాషపరంగా, పదాల పరంగా, వాక్యాల పరంగా, సాహిత్యపరంగా ఉండే అనుబంధాన్ని మరొక్కసారి గుర్తు చేసుకోవడమే ఇది. సో అందుకే ఇది తెలుగన్నడ బంధానికి విక్రమార్జున విజయం పంపన ఒక అత్యంత అద్భుతమైన వారధిగా, సారథిగా భావించవచ్చు. పంపన అక్కడ ఆదికవి మాత్రమే కాదు, ఇక్కడి బిడ్డ, ఈ నేల బిడ్డ, ఈ తెలంగాణ నేల నుంచి ప్రభవించిన సాహితీ మూర్తి. సో అందుకని పంపన తెలుగుకి కన్నడకి మధ్య ఒక సాంస్కృతిక వారధి, సాహిత్య సారథిగా భావిస్తూ ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా కన్నడ ప్రజలకి, తెలుగు ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మొత్తం నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా ఉండే మాతృభాషలు జరుపుకుంటున్న అందరికీ కూడా ఎవరి భాష వారికి గొప్పది కనుక, స్వభాష అందరికీ ప్రముఖమైంది కనుక అన్ని మాతృభాషలు వర్ధిల్లాలి, అందరి మాతృభాషలు పరిడవిల్లాలి, వ్యాప్తి చెందాలి. ఆ మాతృభాష ద్వారానే మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకుంటూ అస్తిత్వం ఉంటుంది కనుక మాతృభాషలు అన్నీ వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ నమస్తే, శుభాకాంక్షలు.